చిల్లీ చికెన్ ఏ విధంగా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పావు కిలో తీసుకుని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్, రెడ్ చిల్లీ పౌడర్ 1 టేబుల్ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సాల్ట్ రుచికి సరిపడా వేసి అందులో హాఫ్ నిమ్మ చెక్క పిండుకుని బాగా కలిపి దానిపై ప్లేట్ పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సాటేస్ కోసం ఒక ఆనియన్, ఒక క్యాప్సికమ్, 4-5 గ్రీన్ చిల్లీస్, 4 వెల్లుల్లి, 4-5 కరివేపాకు, కొద్దిగా షుగర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, టమాటా సాస్, కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఉల్లిపాయల్ని ఈ విధంగా కొంచెం పెద్దగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా కళాయిలో వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత టిష్యూ పేపర్లోకి తీసుకొని స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయ ముక్కలు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవి రెండు కొంచెం వేగిన తర్వాత క్యూబ్స్లా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి మూడు బాగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, గ్రీన్ చిల్లీ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో 4-5 డ్రాప్స్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ టమాటా కచప్ और టమాటా సాస్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇందులో ఈ విధంగా బాగా కలిసిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, జస్ట్ పించ్, రెండు చిటికెల పంచదార వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత
కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎవరికన్నా కలర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ, కానీ నేనేమి యాడ్ చేయట్లేదు. అజినమోటో కావాలంటే కూడా వేసుకోవచ్చు చిటికెడు. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో చిల్లీ చికెన్ పీసులు వేసుకొని మరి కొంచెం సేపు వేయించుకోవాలి. అది బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ వేసి ఒకసారి కలుపుకొని ఉడుకుతున్న చికెన్ మిశ్రమంలో వేయాలి. వేసి మరొకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా మంచూరియా కానీ ఇలాగా చిల్లీ చికెన్ ఇలాంటి ఐటమ్స్ చేసుకునేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే బాగా వేగుతాయి. ఈ విధంగా బాగా కలుపుకుంటూ కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. చిల్లీ చికెన్ ఈజ్ రెడీ.